హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవీంద్రాచారిని. మనం ఎండోమెంట్ గ్రేడ్ 3 ఎగ్జామ్లో భాగంగా సెకండ్ పేపర్ అయినటువంటి హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ అనేటువంటి చాప్టర్లో కొన్ని లెసన్ చేసుకుంటూ వస్తున్నాం. ఆ క్రమంలోనే మనం వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, తర్వాత రామాయణము, మహాభారతం, ఇక్కడ నుంచి ఈ యొక్క ఆగమ శాస్త్రం గురించి కూడా తెలుసుకున్నాం. అయితే మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆది శంకరాచార్యుల గురించి కూడా ఉంది. మరి ఆ విషయాన్ని ఈ లెసన్లో ఈ మహానుభావుని గురించి తెలుసుకుందాం. మరి ఈ యొక్క ఆది శంకరాచార్యుల వారు మరి ప్రధానంగా ఏంటి గొప్పతనం అంటే, మరి ఒకానొకప్పుడు 1000 సంవత్సరాల పాటు కూడా బౌద్ధ మతం ప్రచారంలోకి వచ్చింది ఈ యొక్క దేశంలో. ఆ సమయంలో మన యొక్క సనాతన ధర్మానికి ముప్పు ఏర్పడింది. ఇక్కడ సనాతన ధర్మం అనేది గుర్తుపెట్టుకోవాలి. మన యొక్క ధర్మం ఏంటి అంటే సనాతన ధర్మం, రైట్. మరి ఈ యొక్క సనాతన ధర్మాన్ని పునరుద్ధరించడానికి ఈ యొక్క ఆదిశంకరాచార్యులు ఎంతో కృషి చేశారు. సో ఆ విధంగా కృషి చేయడానికి ఈయన జన్మించారు, రైట్. మరి అంతేకాకుండా అప్పట్లో బాగా ప్రాబల్యం పొందినటువంటి బౌద్ధ మతం ఏం చేసిందంటే ధర్మం గురించి మరియు సంఘం గురించి చెప్పిందే కానీ మరి దేవునికి గుర్తించలేదు, అంటే దేవుడు ఎవరిని గుర్తింపు తీసుకురాలేదు. సో అలాంటి పరిస్థితుల్లో మరి ఈయన ఈ యొక్క బౌద్ధ మత ధర్మాల వ్యాప్తి ఉధృతిలో మన యొక్క వైదిక కర్మలు అనేటివి సంకటంలో ఏర్పడ్డాయి. అంటే వీటిని ఎవరు పట్టించుకోలేదన్నమాట. సో ఆ సమయంలో మన యొక్క ఆది శంకరాచార్యుల వారు ఆధ్యాత్మిక ధర్మాన్ని తిరిగి బలీయమైనటువంటి శక్తిగా మలచగలిగారు మన యొక్క ఆది శంకరాచార్యుల వారు. మరి ఈయననే మనం అంటున్నాము జగద్గురు ఆది శంకరాచార్యులు అని చెప్పేసి. జగద్గురు అనేది ఆయనకు గౌరవ సూచకంగా ఉన్నటువంటి పదం, రైట్. మరి ఈ యొక్క ఆది శంకరాచార్యుల వారు మహాశివుని యొక్క అంశే అని మరి కొన్ని గ్రంథాల్లో మనకు తెలుస్తోంది. మరి మన ఆది శంకరాచార్యుల వారి తల్లి పేరేంటంటే ఆర్యమాంబ, మరి తండ్రి పేరు శివగురు. మరి ఎప్పుడు జన్మించారు ఈయనంటే సామాన్య శకం 788వ సంవత్సరంలో జన్మించారని మనకు శ్రీ శృంగేరి శంకర మఠం వల్ల అంటే ఆ మఠం యొక్క రికార్డులో ఇది ఉందన్నమాట. మరి కాదు, సామాన్య శక పూర్వం 509లో జన్మించాడని కంచి మఠం ప్రకారం ఉంది. సో ఈ విధంగా ఈయన యొక్క జన్మకు సంబంధించి కొంచెం వివిధ మార్గాల్లో చెప్పారు. అయితే యాజ్ కరెక్ట్గా అక్యురేట్గా ఏంటంటే ఈ యొక్క సామాన్య శకం 708 నుంచి 820 వరకు ఈయన జీవించాడు అనేది దీన్నే మనం ప్రామాణికంగా తీసుకుంటున్నాం. ఎవరిది? శృంగేరి శంకర మఠం వారి యొక్క నిర్ణయాన్ని, రైట్. మరి ఈయన ఎక్కడ జన్మించారు అంటే కాలడి అనేటువంటి గ్రామంలో జన్మించాడు. ఆ కాలడి అనేటువంటి గ్రామం ఎర్నాకుళం జిల్లా, కేరళ రాష్ట్రంలో ఉంది. మరి ఈయన జన్మించినటువంటి తిథి ఏంటి అంటే వైశాఖ శుద్ధ పంచమి తిథి నాడు శివుని యొక్క జన్మ నక్షత్రమైనటువంటి ఆరుద్రాలో సూర్యుడు, శని, గురుడు, కుజుడు ఉచ్చ స్థితిలో ఉండగా జన్మించారు మన యొక్క శంకరాచార్యుల వారు, రైట్. మరి ఈ విధంగా ఈయనకు సంబంధించినటువంటి తల్లి పేరు, తండ్రి పేరు, జన్మించినటువంటి సంవత్సరం తెలుసుకుందాం. మరి సదాశివుడే ఆదిశంకరుల రూపంలో ఈ యొక్క భూలోకంలో జన్మించారని మరి భక్తుల యొక్క నమ్మకం. అంతేకాకుండా ఈయన విశ్వబ్రాహ్మణ కులోద్భవ త్వష్ట విశ్వకర్మ సంతతికి చెందినటువంటి ఆర్యమాంబ శివగురులకు కేరళలోని పూర్ణా నది ఒడ్డునటువంటి కాలడిలో శంకరులు జన్మించారు. మరి కాలడి ఇప్పటి త్రిచూర్కి కొద్ది మైళ్ళ దూరంలో ఉంది. మరి ఆర్యమాంబ శివగురువులు త్రిచూర్లో ఉన్నటువంటి వృషాచల పర్వతం పైన ఉన్నటువంటి శివుడిని ప్రార్థించి ఆయన యొక్క అనుగ్రహంతో పుత్రుడిని పొందారు
ఈ యొక్క దంపతులు. రైట్. మరి పార్వతీదేవి సుబ్రహ్మణ్య స్వామికి ఏ విధంగా జన్మనిచ్చిందో ఆర్యమామ కూడా శంకరులకి అదే విధంగా జన్మనిచ్చింది అని శంకర విజయం అనేటువంటి గ్రంథంలో మనకు తెలుస్తోంది. రైట్. మరి అంతేకాకుండా ఈయన యొక్క బాల్యం గురించి మనం తెలుసుకుందాం. మరి శంకరులు బాల్యంలోనే తండ్రి మరణించారు. మరి ఆర్యమాంబ కొడుకు పోషణ బాధ్యతలను స్వీకరించి మరి శాస్త్రోక్తంగా ఈయనకు ఉపనయనం కూడా చేసింది. అదేవిధంగా మరి శంకరాచార్యుల వారు ఏకసంతాగ్రాహిగా ఉన్నారు. ఏకసంతాగ్రాహి అంటే అర్థం ఏంటంటే ఒక్క విషయాన్ని ఒక్కసారి వినగానే దాన్ని మైండ్లోకి ఎక్కించుకోవడం, దాన్ని ఏకసంతాగ్రాహి అంటారు. మరి ఈయన ఏంటంటే బాల్యంలోనే వేద విద్యలు సంస్కృతాన్ని అభ్యసించారు ఈ యొక్క శంకరులు. మరి బ్రహ్మచారిగా శంకరులు ఒకరోజు భిక్షాటనం చేస్తూ ఒక పేదరాలి ఇంటికి వెళ్ళి భిక్షను అడిగాడు. మరి భిక్ష వేసేందుకు ఏమీ లేక ఆ పేదరాలు ఏం చేసిందంటే తన ఉపవాసాన్ని విరమించుకోవడం కోసం ఉంచుకున్నటువంటి ఒక ఉసిరికాయను దానం చేసింది. చూడండి, ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి ఆయన భిక్షం అడగగానే ఆమె ఏంటంటే ఆమె దగ్గర ఏమీ లేదు, ఉపవాసం విరమించుకుందామని ఉన్నటువంటి ఒకానొక ఉసిరికాయ ఉన్నది. ఆమె కూడా ఏంటంటే దాన్ని ఆయనకు భిక్షగా వేసింది. మరి దానికి చెల్లించిపోయాడు ఈ యొక్క శంకరుల వారు. చెల్లించిపోయి అక్కడ ఒకానొక గొప్ప స్తోత్రాన్ని ఆయన చేయడం జరిగింది. ఆ స్తోత్రం పేరేంటంటే కనకధారా స్తోత్రం. మరి ఇప్పటికి కూడా మనం కనకధార స్తోత్రంతో పులకించినటువంటి లక్ష్మీదేవి ఆమె ఇంట్లో ఈ ఉసిరికాయలను కురిపించింది. ఎలాంటి ఉసిరికాయలు అంటే బంగారు ఉసిరికాయలను ఆ ఇంట్లో గుమ్మరించింది లక్ష్మీదేవి. ఇప్పటికీ కూడా ఈ యొక్క కనకధార స్తోత్రాన్ని లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మనం ఇప్పటికి కూడా పఠిస్తున్నారు మన యొక్క హిందువుల ఇళ్లలో. మరి అంతేకాకుండా ఒకరోజు శంకరుల యొక్క తల్లి ఆర్యమాంబ మరి పూర్ణా నది నుండి నీళ్లు తెచ్చుకుంటూ ఉండగా స్పృహ తప్పి పడిపోయింది. అప్పుడు ఈ యొక్క శంకరాచార్యుల వారు పూర్ణా నదిని ప్రార్థించి నదినే తన ఇంటి వద్దకు తెప్పించారు. ఆ విధంగా నదీ ప్రవాహ మార్గం మారేసరికి ఈ యొక్క గ్రామ ప్రజలందరూ కూడా శంకరులు జరిపినటువంటి కార్యానికి ఆశ్చర్యచకితులైపోయారు. మరి ఆ తర్వాత ఈయన సన్యాసాన్ని ఏ విధంగా స్వీకరించారనే విషయం కూడా మనం తెలుసుకుందాం. మరి ఈ యొక్క సన్యాసం తీసుకునేటువంటి సమయం ఆసన్నం అవడంతో ఇప్పుడు తన 8 సంవత్సరాల వయస్సులోనే మరి ఈయన ఏం చేశాడంటే శంకరులు ఆయన యొక్క తల్లి యొక్క అనుమతిని కోరాడు. మరి ఈ యొక్క శంకరులు సన్యాసం తీసుకుంటే తాను ఒంటరినవుతానన్నటువంటి కారణంతో మరి ఈయన యొక్క తల్లి అంగీకరించలేదు. మరి ఒకరోజు శంకరులు పూర్ణా నదిలో స్నానం చేస్తుండగా ఒక ముసలి వచ్చేసి ఆయన పట్టుకుంటానే సన్యాసం తీసుకోవడానికి అంగీకరించమని, ఆ విధంగా మరణించే సమయంలోనైనా తాను సన్యాసిగా ఉంటానని ఈ యొక్క శంకరాచార్యుల వారు ఆమె తల్లిని కోరారు. మరి తప్పని పరిస్థితుల్లో ముసలి వచ్చి పట్టుకుంది కాబట్టి మరి ఆమె ఏం చేసిందంటే అందుకు అంగీకరించింది. మరి దీనిని ఏమంటారంటే ఆతురన్యాసం అని అంటారు. అంటే సన్యాసిగా మారేటువంటి మంత్రాలు జపిస్తూ ఉండగానే ఆశ్చర్యకరంగా ముసలి ఆయన యొక్క కాలును వదిలేసి వెళ్ళిపోయింది. సరే, ఈ విధంగా వాళ్ళ అమ్మగారి అనుమతి లభించింది ఈయన సన్యాసం తీసుకోవడానికి. రైట్. మరి ఆ తర్వాత ఈయనకు ఒక గురువు కావాలి కాబట్టి మరి ఆ యొక్క గురువు కోసం ఎంత భగవంతుడైనా ఎన్ని అవతారాలు ఎత్తినా గురువు అనేవారు ఖచ్చితంగా ఉన్నారు. మన రామాయణం నుంచి తీసుకున్నా శ్రీకృష్ణుని తీసుకున్నా కూడా గురువు తప్పకుండా ఉండాలి. అందుకు ఈయన కూడా ఏం చేశారంటే మరి గురువు కోసం అన్వేషిస్తూ ఉత్తర భారత యాత్ర చేసే తలంపుతో తల్లి అనుమతిని కోరుతూ
ప్రాతకాలం, రాత్రి, సంధ్యా సమయాల్లో ఏ సమయంలోనైనా సరే, స్పృహ ఉన్నప్పుడు, స్పృహ లేనప్పుడు, ఎప్పుడైనా సరే నన్ను తలుచుకోగానే నీ దగ్గరికి వస్తానని వాళ్ళమ్మకు మాట ఇచ్చాడు. రైట్. అంటే ఈయన గురువు కోసం వెళ్తున్నాడు కాబట్టి అమ్మ ఒక్కటే ఉంటుంది కాబట్టి ఆమెకు ఆ మాట చెప్పాడు. నువ్వు ఎప్పుడైతే మనసులో తెలుసుకుంటావు అప్పుడు నీ దగ్గర ఉంటానని చెప్పాడు ఈ యొక్క ఆది శంకరాచార్యుల వారు. మరి ఈ విధంగా తన తల్లి యొక్క అంగీకారం తీసుకుని ఈ యొక్క శంకరులు కాలడి విడిచి, కాలడిలో ఉన్నారు కదా వీళ్ళు, అక్కడి నుంచి మరి గురువు కొరకు అన్వేషణ అంటే వెతకడం, ఈ అన్వేషణలో నర్మదా నది వద్దకు వెళ్ళాడు. మరి ఆ నర్మదా నది ఒడ్డున ఉండేటువంటి ఒక గుహలో గోవింద భగవత్పాదుల వారు ఉన్నారు. మరి ఎవరు ఈ గోవింద భగవత్పాదులు అంటే, మనం ఈ యొక్క వ్యాస మహర్షి యొక్క కుమారుడే సుఖ మహర్షి. ఈ సుఖ మహర్షి యొక్క శిష్యుడే గౌడపాదులు. ఈ గౌడపాదుల యొక్క శిష్యుడే గోవింద భగవత్పాదుల వారు. మరి ఈ విధంగా ఆయన ఉండేటువంటి గుహను చూడగానే మరి శంకరులు చాలా ఆనందంతో ఆ గుహ దగ్గరికి వెళ్ళి గోవింద భగవత్పాదులకు నమస్కారం చేసి స్తోత్రం చేశాడు. స్తోత్రం చేయగానే మరి గోవింద భగవత్పాదులు ఏమని అడిగారంటే, ఎవరు నువ్వు అని అడిగారు ఈ యొక్క శంకరుణ్ణి. అప్పుడు ఈ శంకరుల వారు దశశ్లోకి స్తోత్రం చేస్తూ, గుర్తుపెట్టుకోవాలి, దశశ్లోకి స్తోత్రాన్ని చేస్తూ ఇలా అన్నాడు. ఏమని? న భూమిర్నతోయం న తేజో న వాయుర్మకం నేంద్రియం వాన తేషాం సమూహ అనైకాంతి తత్వ శుర్షైక సిద్ధస్థదే కోశ శిష్ట శివ కేవలోహం. అంటే నేను నింగిని కాదు, భూమిని కాదు, నీటిని కాదు, అగ్నిని కాదు, గాలిని కాదు, ఎటువంటి గుణాలు లేనివాడిని, ఇంద్రియాలు కానీ వేరే చిత్తం కానీ లేనటువంటి వాడిని, నేను శివుడను, విభజన లేని జ్ఞానసారాన్ని అని చెప్పాడు శంకరాచార్యుల వారు గోవింద భగవత్పాదుల వారితో. అటువంటి అద్వైత సంబంధమైనటువంటి మాటలు పలికినటువంటి శంకరులను గోవింద భగవత్పాదులు జ్ఞాన సమాధి నుండి చూసి ఈ విధంగా అన్నారు. ఏమనంటే, సాక్షాత్తు భూమికి దిగి వచ్చిన పరమశివుడే ఈ శంకరులు అని ఆయన తెలుసుకున్నాడు. రైట్. మరి ఈ విధంగా ఆయన గ్రహించిన వెంటనే మరి ఈయన గొప్పవాడు, ఈయన భగవత్ స్వరూపుడు అని తెలుసుకున్నాడు ఆ యొక్క గోవింద భగవత్పాదుల వారు. వెంటనే శంకరుల వారిని ఆయన శిష్యునిగా అంగీకరించాడు. అప్పుడు వెంటనే శంకరులు మొట్టమొదటిగా గోవింద పాదులకు పాదపూజ చేశారు. మరి ఇప్పటికి కూడా మనకు గురువులకు పాదపూజ చేసేటువంటి సంప్రదాయ పరంపర నేటికి వస్తుంది. మరి గురు సేవతోనే జ్ఞానార్జన జరుగుతుందని మరి శంకరులు సర్వ ప్రపంచానికి కూడా వెల్లడించారు ఈ యొక్క విషయంతో. రైట్. మరి గోవింద పాదులు శంకరులను బ్రహ్మజ్ఞానాన్ని, ఉపనిషత్తుల సారాన్ని 4 మహా వాక్యాలుగా బోధించారు. మరి అంతేకాకుండా ఒకరోజు నర్మదా నదికి వరద వచ్చి పొంగి పొర్లుతూ గోవింద పాదుల తపస్సుకు భంగం కలిగించబోతుండగా మరి యొక్క ఆదిశంకరాచార్యుల వారు తన యొక్క శక్తితో నదిని ఇక్కడికి ఉప్పొంగకుండా, అంటే ఆమె మీదకి రాకోకుండా నిరోధించగలిగాడు ఈ యొక్క ఆదిశంకరాచార్యుల వారు. సో అటు తర్వాత కొంతకాలం మరి యొక్క గోవింద పాదుల వద్ద విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు ఈ యొక్క శంకరాచార్యులు. ఆ తర్వాత మరి ఆయన యొక్క ఆజ్ఞతో బ్రహ్మసూత్రాలకు భాష్యాలు వ్రాయడం కోసం పండితులకు నిలయమైనటువంటి వారణాసిని చేరుకున్నారు. రైట్. వారణాసి అంటే కాశీ. ఇప్పుడు మనకు వెలుగుతున్నటువంటి కాశీ క్షేత్రం పేరే వారణాసి అని కూడా అప్పట్లో అన్నారు. రైట్. మరి వారణాసికి వెళ్ళిపోయారు. మరి గురువాజ్ఞతో ఈ శంకరులు వారణాసిని చేరుకుని పవిత్ర గంగానదిలో పుణ్యస్నానం ఆచరించి అక్కడే ఉన్నటువంటి విశ్వేశ్వరుని
సన్నిధిలో కొంతకాలం గడిపారు ఈ యొక్క ఆదిశంకరాచార్యుల వారు. మరి ఏ విధంగా అయితే అయస్కాంతం ఇనుపరజను ఆకర్షించినట్లు వేద సూక్ష్మాలు శంకరులకు వారణాసిలో బాగా అవగతమయ్యాయి. మరి ఆ వారణాసిలోనే ఈయనకు సదానందుడు అనేటువంటి బ్రహ్మచారి శంకరులకు ప్రప్రథమ శిష్యుడయ్యాడు. ఎవరికి? ఆదిశంకరాచార్యుల వారికి. ఎవరు? సదానందుడు అనేటువంటి ఒక బ్రహ్మచారి. రైట్. మరి అక్కడనే ఉన్నాడు ఈ యొక్క శంకరాచార్యుల వారు కొన్నాళ్ళు. ఒకరోజు మధ్యాహ్నికం అయ్యింది. మరి మధ్యాహ్నం కూడా కాలకృత్యాలు తీర్చుకోవడానికి గంగానది వైపు వెళ్తుండగా మార్గమధ్యంలో ఒకానొక వ్యక్తి ఎదురుపడ్డాడు. అతనేంటంటే 4 శునకాలతో చండాలుడు అడ్డపడ్డాడు. 4 శునకాలు. శునకము అంటే కుక్క. ఆ కుక్కలను పట్టుకొని ఒక చండాలుడు అడ్డుపడ్డాడు. అప్పుడు శంకరులు ఆయన యొక్క శిష్యులు అడ్డు తప్పుకోమనగా ఆ చండాలుడు ఈ విధంగా అడిగాడు. ఏమనంటే, మీరు నన్ను తప్పుకోమంటున్నారా, నాలో ఉన్నటువంటి దైవాన్ని తప్పుకోమంటున్నారా, ఏది తప్పుకోమంటున్నారా అని అడిగాడు. మరి ఆ మాటలు విన్నటువంటి వెంటనే ఏం చేశారంటే శంకరులు అంతరార్థాన్ని గ్రహించి, మరి సాక్షాత్తు పరమశివుడే 4 వేదాలతో వచ్చారని గ్రహించి మహాదేవుడిని మనీషా పంచకం అనేటువంటి 5 శ్లోకాలతో స్తోత్రం చేశారు ఈ యొక్క శంకరాచార్యుల వారు. సో ఈ విధంగా ఆ యొక్క మహాశివుణ్ణి మనీషా పంచకం అనేటువంటి 5 శ్లోకాలతో స్తోత్రం చేశాడు. వెంటనే శంకరుల వారు ఆయనకు దర్శనమిచ్చి మరి తరువాత ఈయన చేయవలసినటువంటి పనిని చెప్పాడు శంకరాచార్యుల వారికి. ఎవరు? పరమేశ్వరుడు. ఏమని చెప్పారంటే, మరి వేదవ్యాసుడు క్రమబద్ధీకరించినటువంటి 4 వేదాలు ఉన్నాయి. ఆ 4 వేదాలకు కూడా అనుసంధానంగా ఉండేటువంటి బ్రహ్మసూత్రాలకు భాష్యాలు రాయాలని, ఆ భాష్యాలు అప్పటి వరకు బ్రహ్మసూత్రాలకు ఉన్న తప్పుడు అర్థాలను సరిదిద్దేటట్లుగా ఉండాలని, మరి వాటిని ఇంద్రుడు కూడా పొగిడేటట్లు ఉండాలని చెప్పాడు. తర్వాత ఆ సిద్ధాంతం వ్యాప్తికి సంరక్షణకు దేశం నలుమూలలకు కూడా శిష్యులను పంపాలని ఈ విధంగా ఆయన కర్తవ్య బోధన చేశాడు. ఈ విధంగా ఈ పనులు పూర్తయిన తర్వాతే నువ్వు నన్ను చేరుకుంటావని ఆ మహాశివుడు ఆయనకు బోధించి అదృశ్యమయ్యాడు. మరి ఆ విధంగా శివుని యొక్క అనుగ్రహంతో గంగలో పుణ్యస్నానం ఆచరించి కాశీ నుండి బదరికి బయలుదేరారు ఈ యొక్క శంకరాచార్యుల వారు. మరి బదరిలో ఉన్నటువంటి పండితుల సాంగత్యంతో పండిత గోష్ఠులతో పాల్గొంటూ 12 ఏళ్ల వయస్సులోనే మరి యొక్క శంకరాచార్యుల వారు బ్రహ్మసూత్రాలకు భాష్యాలు రాశారు. భాష్యాలు రాయడం అంటే ఏంటంటే వాటికి సరైనటువంటి అర్థ వివరణను ఇచ్చుకుంటూ రావడం. వేదాలు అనేటివి ఉన్నాయి, మరి అవన్నీ అర్థం కావాలంటే వాటికి సరైనటువంటి వివరణ ఇవ్వాలి. ఆ విధంగా భాష్యాలు రాశాడు ఈ యొక్క శంకరాచార్యుల వారు. ఆ తర్వాత వారణాసిలో ఉన్నప్పుడే ఉపనిషత్తులకు, భగవద్గీతకు, బ్రహ్మసూత్రాలకు భాష్యాలను రాసేశారు. ఆల్రెడీనా ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలకు వారణాసిలో ఉన్నప్పుడే భాష్యాలు రాశారు. దీనినే ప్రస్థానత్రయం అంటారు. ప్రస్థానత్రయం అంటే ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు అని గుర్తుపెట్టుకోవాలి. మరి అనంతరం బదరిగా నుండి కాశీకి తిరిగి వెళ్ళి ఆ భాష్యాల సారమైనటువంటి అద్వైతాన్ని శిష్యులకు బోధించడం ప్రారంభించారు ఈ యొక్క శంకరాచార్యుల వారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, కాశీకి వచ్చారు, మళ్ళీ బదరికి వెళ్ళారు, అక్కడి నుంచి మళ్ళీ కాశీకి వచ్చాడు. రైట్. మరి వచ్చి ఆయన తన శిష్యులకు అద్వైతాన్ని బోధించడం ప్రారంభించాడు. ఆ విధంగా శంకరాచార్యులు సనత్ సుజాతీయం నృసింహతపాని తర్వాత విష్ణు సహస్రామ స్తోత్రము, లలిత త్రిశతిలకు కూడా ఈయన భాష్యాలు రాశారు. సో ఈ విధంగా బ్రహ్మసూత్రాలకు వీటన్నిటికీ భాష్యాలు రాశారు. మళ్ళీ తర్వాత ఈయన ఏమేం చేస్తారు, ఈయన యొక్క మనం ఈయన గురించి మరిన్ని విషయాలను వచ్చేటువంటి క్లాస్లో తెలుసుకుందాం. చూస్తూనండి మన యొక్క ఛానల్ మనం అన్నీ కూడా ప్లేలిస్ట్లో పెట్టాము, ఎగ్జామ్ సంబంధించినటువంటివి. ఓం నమః శివాయ.